So welcome back to YCB sessions. Today we are discussing about the next concept in our YCB session, that is the right. So any questions up to this point, you can ask. మ్యామ్ ఈడనాడి అంటే సారీ మూన్ లెఫ్ట్ సార్ అంటే ఎడమ ముక్కు నుంచి పీలుస్తే అది ఇడ నాడి యాక్టివేషన్. లెఫ్ట్ నాస్ట్రిల్ ఇస్ ద ఇడా నాడి, దట్ ఈస్ కూలింగ్. ఓకే, పింగళ అంటే కుడి ముక్కు నుంచి, రైట్ నాస్ట్రిల్ హీటింగ్. నుంచి సుషుమ్న అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ గిట్ట ఇనిషియలైజేషన్ కాదు, ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్ ఇస్ ద ఈడా, రైట్ నాస్ట్రిల్ ఇస్ ద పింగళ. ఓకే, ఈడా మీన్స్ మూన్ ఇస్ ద కూల్, రైట్ నాస్ట్రిల్ ఇస్ ద హీట్ ఇస్ ద సన్. ఈ మధ్యలో నుంచి ఒకటి వస్తుంది, దట్ ఈస్ సుషుమ్న. సుషుమ్న నాడి ఇస్ ద వెరీ పవర్ఫుల్ నాడి. సో అది యాక్టివేట్ అయిందని ఎలా తెలుస్తుంది సార్? నీకు తెలియదు కదా, ప్రపంచానికి తెలుస్తుంది. నీకు ఎనర్జీ లెవెల్స్ అవే కనెక్ట్ అవుతున్నాయి, నీకు తెలియదు కదా, ప్రపంచానికి గుర్తుపడుతుంది. అడగండి, డౌట్స్ అడగండి మేడం, అడగండి. మేడం ఇప్పుడు గ్రంథుల పేర్లు అదే గ్రంథుల పేర్లు ఇప్పుడు చార్ట్ లో వేరే ఉంటాయి కదా మేడం, పిట్యూటరీ గ్లాండ్ అవన్నీ, అంటే తెలుగు గ్రాంథికం భాషనా, అది సంస్కృత భాషనా? లేదు, అది ఇంగ్లీష్ మెడికల్ సైన్స్. అది ఇంగ్లీష్ లోనే ఉన్నాయి సార్, విష్ణుగంధి, రుద్రగంధి, బ్రహ్మగంధి. ఇది లేదు, ఇప్పుడు చార్ట్ లో అదే పీనియల్ గ్లాండ్, తర్వాత పిట్యూటరీ గ్లాండ్, తర్వాత థైమస్ గ్లాండ్, ఇవన్నీ అదన్నీ మెడికల్ సైన్స్. మనదేమో ఇందులో బ్రహ్మ అదే ఉంది కదా సార్, దాని గురించి. ఒక్క నిమిషం. గణేష్ గారు ఇక్కడ ఎట్లా పోల్చారు అంటే, మన యోగిక్ సైన్స్ ని మెడికల్ సైన్స్ తోటి పోల్చారు. మెడికల్ సైన్స్ ఏం చెప్పింది, అలోపతి ఏం చెప్పింది అంటే గ్లాండ్స్, పీనియల్ గ్లాండ్, తర్వాత థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, తర్వాత థైమస్, తర్వాత ఎడ్రినరీ ఉన్నాయి కదా అన్ని, ప్యాంక్రియాస్, వీటి లొకేషన్స్ మన చక్రాస్ లొకేషన్స్. సార్ ఇప్పుడు ఈ గ్రంథాలలో ఈ బ్రహ్మాసు, విష్ణు, రుద్ర అన్నారు కదా సార్, ఇది మీరు అడిగేది ఏంటండి? ఇదేనా మీ డౌట్? ఈ గ్రంథులేనా? ఇదే మేడం. అదే అండి, ఇవి ఏమంటున్నారంటే సైకిక్ నోట్స్ అంటే మనకి కనిపించవు, ఎక్కడైతే ఇంటర్ కనెక్ట్ అంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఇది వీళ్ళు ఏమంటున్నారంటే మూలా దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అదే క్రియేషన్, మనం పుట్టుక, క్రియేషన్ అనేది మనం ఇంత చిన్న స్పర్మ్ ఓవం కలిస్తే చిన్న ఇంత సెల్ తో కదా, ఎగ్గుతో కదా స్టార్ట్ అవుతాము. అది బ్రహ్మ క్రియేషన్, దాన్ని బ్రహ్మ గ్రంథి అన్నారు. అనహత చక్ర దగ్గర విష్ణు మూమెంట్, లయ అనేది అనహత, అందుకని విష్ణు గ్రంథ అని అన్నారు. రుద్రగంధి డిస్ట్రాక్షన్, అంటే సహస్ర చక్ర యాక్టివేట్ అయ్యాక ఆత్మ పరమాత్మతో కలయిక అయిపోతుంది, అందుకని రుద్రగ్రంథి. సో క్రియేషన్, మూవ్మెంట్, దట్ ఈస్ మోషన్. రుద్ర ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్, దట్ ఈస్ ఈశ్వర. సో బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, 3 గ్రంథులుగా చెప్పారు. ఇది జస్ట్ పాయింట్స్, ఇది ఒక కాన్సెప్ట్, దీన్ని మనం ఒక కాన్సెప్ట్ లాగా చెప్పారు. ఇంకొకటి, ఇది సరిగమ పదనిసాలు చెప్పారు కదా మేడం, అదొకసారి దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది, సరిగమ పదనిస ప్రతి గ్రంథికి. ఇంకేంది అంటే అది మ్యూజికల్ నోట్స్ తో వాళ్ళు అసోసియేట్ చేశారు సార్. మనకి మామూలుగా సంగీతం నేర్చుకునే వాళ్ళైతే సరిగమ పదనిసలు మనకి అవి అక్షరాలు ఉంటాయి కదా, ఆ అక్షరాలు దానికి రిలేటెడ్ గా ఈక్వలెంట్ చేశారు. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ అబౌట్ సమ్ మ్యూజిక్, సో అది ఎలా ఈక్వలెంట్ చేశారు అన్నది నాకు ఐడియా లేదు. బట్ మనకి గ్లాన్స్ తో ఈక్వల్ చేశారంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో మ్యూజిక్ పరంగా కూడా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్ర గాని సరిగ్గా లేకుండా ఉంటే, వాళ్ళు మ్యూజిక్ లో ఆ సా అనే పర్టికులర్ మ్యూజిక్ నోట్ ని వాళ్ళు పదే పదే పలకడం ద్వారా గానీ ఏదైనా ఆ మ్యూజిక్ థెరపీ చేస్తే
వాళ్ళల్లో అది యాక్టివేట్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సరిగమ పద నిస అనేది సా అనేది మనం దాన్ని రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ యాక్టివేట్స్ ఎటు మూలాధార. సా 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 రి రి అంటే కొంచెం పైకి వచ్చింది చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. అంటే అంత ఈజీ కాదు, ఫుల్ కాన్షియస్ ఉంటేనే అది మనకు క్యాచ్ చేస్తాము, అంత ఈజీ కాదు. ఆ సౌండ్స్ ఆ చక్రాస్ యాక్టివేట్ చేస్తాయి అంతే. సార్ ఇప్పుడు బీజ మంత్రంకి ఈ మ్యూజికల్ నోట్ కి ఏం సార్ ఇది డిఫరెన్స్? సేమ్ బీజ మంత్రం కూడా లమ్ చెప్తే మీకు ఇక్కడ మీకు బేస్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాడ మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. లమ్ 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 ఉన్నదా లేదా? ఉంటది. లమ్ లమ్ లమ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ గణేష్ గారు, మీరు రమ్ అని పలకండి. రమ్ పలికితే మీ పొట్ట లోపలికి వెళ్తుందా లేదా గమనించండి. రమ్ లమ్ రమ్ రమ్ అని పలికితే పొట్ట లోపలికి వెళ్తుందా మూమెంట్ గమనించండి. అవుతుంది కదా, రమ్ అంటే లోపలికి వెళ్తుంది. అలాగనే మనం ఆ పర్టికులర్ బీజ మంత్రాలు ఇవి మన వేదిక్ దాంట్లో ఉన్నాయి. బీజ మంత్రాలు అంటే యూజువలీ మనము ఎలా పట్టాల మంత్రాలు పలకము. మనకి ఎవరైనా సంకల్పం చేసి మన గురువులు మనకి బీజ మంత్రాలు అనేది ఇస్తారు. సో ఆ పరంగా కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనము యాజ్ ఎ యోగా టీచర్ ఈ మంత్రాల్ని వాళ్ళకి చెప్పొచ్చు. మనమేమి వైదికంగా పూజ ఇవన్నీ చేసి మంత్రాలు ఇవ్వట్లేదు. బట్ మనకి కాన్సెప్ట్ తెలుసుంటే ఓన్లీ ఓం థెరపీ చేయించకుండా ఆ పర్టికులర్ మంత్రం యొక్క థెరపీ చేయించవచ్చు. ఆ థెరపీ చేయించినప్పుడు అక్కడ ఉండే పవర్ హౌస్ ని యాక్టివేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న ప్రాబ్లం ని బట్టి యాక్టివేషన్ ఏ చక్రాలో ఎనర్జీ లేదో ఆ సౌండ్ వాళ్ళతో రిపీట్ చేస్తే చేయిస్తూ ఉండాలి. ఆ రిపీట్ అనేది మీరు సూర్య నమస్కారాలు చేయిస్తూ చేస్తారు, లేదా ఒక ఆసనం చేయిస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ విశుద్ధి చక్ర యాక్టివేట్ చేయాలండి. విశుద్ధి చక్ర యాక్టివేట్ చేయాలి అని అంటే మంచి ఆసనాలు ఏమున్నాయి? మత్స్యాసనం చేయించవచ్చు, భుజంగాసనం చేయించవచ్చు, సరళ భుజంగాసనము. సో ఆ మత్స్యాసనము సరళ భుజంగాసనం చేయించినప్పుడు వాళ్ళ చేత 21 సార్లు ఆ విశుద్ధి చక్ర యొక్క మంత్రాన్ని జపించమని చెప్పండి. వాళ్ళకి డెఫినెట్లీ ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ అని అంటే ఏం లేదు, మనం పలుకుతూ ఉంటామే, దాంతోనే ఎనర్జీ జనరేట్ అవుతుంది. అది అక్కడికి ఎక్కడైతే డౌన్ ఉందో అదే అప్ చేస్తుంది. సో ఈ మంత్రం పలికితే అప్ అవుతుంది. ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఇవన్నీ మా కన్ఫ్యూజన్ అండి అని ఓన్లీ ఓం థెరపీ చేయిస్తారు. సో కొద్దిగా మంచి నాలెడ్జ్ ఉంటే చక్రాస్ మీద వీటి మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళు పర్టికులర్ బీజ మంత్ర చేయిస్తారు అంతే. ఇంతకుముందు హరిత మేడం గారు అడుగుతున్నారు, కుండలిని పవర్ అవేకన్ అయినట్టుగా ఎట్లా తెలుస్తుంది సార్ అని. నేను ఒకటే చెప్పాను, మీకు ఎప్పటికీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ అడగకండి. కుండలిని పవర్ అవేకను, సహస్రార చక్ర వరకు రావడము, లేకపోతే మోక్షం పొందడము, ఇవన్నీ పక్కకు పెట్టండి. 3 పూటలు తినడం కొరకు మనకు కెపాసిటీ ఉండాలి. తిన్నది పర్ఫెక్ట్ గా జీర్ణం అవ్వాలి. జీర్ణం అయితే బయటకు రావాలి. టాబ్లెట్స్ లేకుండా జీవించాలి. గుర్తుపెట్టుకోండి ఏ ప్రిన్సిపల్స్. రెగ్యులర్ గా మీరు నా క్లాస్ అటెండ్ చేయండి. శరీర మాధ్యం కలధర్మ సాధనం. రెగ్యులర్ గా 99%, ఏదో 1% అప్పుడప్పుడు మిస్ అవుతారు, కానీ 99% రెగ్యులర్ గా ప్రాక్టికల్ క్లాస్ అటెండ్ చేయండి. చేస్తే ఆటోమేటిక్ గా ఆ మూలాధార చక్రం నుంచి కనీసం మణిపుర చక్రం వరకు వెళ్ళినా మన జీవితం ధన్యం అవుతుంది. కుండలిని పవర్ అర్థమైందా? కాబట్టి మీరు ప్రాక్టికల్ క్లాస్ డుమ్మా కొడుతున్నారు. అది రెగ్యులర్ గా అటెండ్ అవుతుంది 24 hours లో మీరు ఎట్లనైతే బ్రష్ వేసుకుంటున్నారో, ఎట్లయితే కాలకృత్యాలు నేర్చుకొని ఫ్రెష్ గా చేసుకుంటున్నారో, ప్రతిదీ ఈ 1 hour యోగా కూడా మీరు 24 hours లో ఒక పార్ట్ చేసుకోవాలి. 1% అప్పుడప్పుడు మిస్ అవుతుంది, లిమిట్. అట్లా కాకుండా 1% కాకుండా మీరు 20% తీసుకుంటారు కొందరు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టు, సార్ మీకు చెప్పారు కదా, సో ఈ కుండలిని సహస్ర ఇవేంటంటే చదువుకోవడానికి మాత్రమే అండి, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. ఇవేం మనం ప్రాక్టీస్ ఏం చేయక్కర్లేదు, అది మనసులో పెట్టుకోండి. మేడం చెప్పారు కదా, సార్ చెప్పారు కదా, నేను అవేకన్ చేసుకుందాం అన్నది చాలా రాంగ్. ఇది పక్కన పెడితే ఇప్పుడు దాకా ఫస్ట్ యూనిట్ లోనే ఉన్నాము మనము. మీ సిలబస్ కానీ ఎవరైనా ఓపెన్ చేసి చూస్తుంటే ఇంకా ఫస్ట్ యూనిట్ లో ఇంకో 2 టాపిక్లు మిగిలి ఉన్నాయి. యోగా ఫ్రమ్ ది ఫేమస్ గురూస్ ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకోటి ఏదో కాన్సెప్ట్ ఉంది. ఇంకా 2 క్లాసెస్ చెప్తే గానీ ఫస్ట్ యూనిట్ అవ్వదు. అండ్
ఫస్ట్ యూనిట్ ఒక్కటే బాగా నేర్చుకున్నా మీరు పాస్ అయిపోయే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఒక యోగా టీచర్ ఏవైతే బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలో అవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ లోనే ఉన్నాయి. వేదాల గురించి ఉంది, ఉపనిషత్తుల గురించి ఉంది, 4 స్ట్రీమ్స్ ఆఫ్ యోగా గురించి ఉంది, పంచ ప్రాణాల గురించి ఉంది, షట్చక్రాల గురించి ఉంది, త్రిగుణాస్ గురించి ఉంది, హఠయోగ ప్రదీపిక గురించి ఉంది, గేరండ సంహిత ఉంది. ఇవన్నీ మీకు గుర్తున్నాయి లేదా? ఇవన్నీ మనం లాస్ట్ క్లాసెస్ అన్ని చెప్పుకుంటూ వచ్చాం. పతంజలి యోగా, అష్టాంగ యోగాలో 4 చాప్టర్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఇందులో బ్రీఫ్ గా. సో ఫస్ట్ యూనిట్ ఈస్ వెరీ లెంతీ. ఫస్ట్ చాప్టర్ చాలా లెంతీది. ఆల్మోస్ట్ ఒక యోగా టీచరు లేదా ఇన్స్ట్రక్టర్ కి బేసిక్ నాలెడ్జ్ ఏదైతే కావాలో అది ఫస్ట్ యూనిట్ చదువుకుంటే వచ్చేస్తుంది. ఫస్ట్ యూనిట్ లో మీరు కొద్దిగా బాగా కంఠస్థంగా ఉంటే రిపీటెడ్లీ వాట్ యూ క్యాన్ డూ ఈజ్, మీరు యోగా టీచర్సే కాబట్టి మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు వీక్లీ 1 డే లేదా రోజుకి ఒక 10 నిమిషాలు మీరు ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళకి చెప్తూ ఉండండి. చెప్తూ ఉంటే యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ అండ్ దట్ పాయింట్స్ విల్ బి ఇన్ యువర్ మైండ్. ఎంత మనం రీకాల్ చేస్తామో మన మెమరీ అంత స్ట్రెంథన్ అవుతూ ఉంటుంది. సో అదొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సెకండ్ యూనిట్ నుంచి మళ్ళీ వస్తాయి, రావని కాదు, కానీ ఫస్ట్ యూనిట్ ఒకటి అన్ని నేర్చుకుంటే మీరు గ్యారంటీగా పాస్ అవుతారు. మీకు ఆ క్వశ్చన్ అడిగేది కూడా, సో దే విల్ ఆస్క్ 2 క్వశ్చన్స్. ఒకటి టీచింగ్ టాపిక్ ఏదైనా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఇంకోటి వచ్చి దాని గురించి డెమో గానీ ఇంకోటి గానీ ఇవ్వమంటారు. అవి 2 కూడా ఇందులోనే వచ్చేస్తాయి మనకి. మీకు రేపు వైవా కావాల్సిందంతా కూడా. సో ఫస్ట్ యూనిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో 2 క్లాసులు చెప్తే ఫస్ట్ యూనిట్ అవుతుంది. ఆ తర్వాత వి విల్ గో టు ది అదర్ డిఫరెంట్ యూనిట్స్. సో కాన్సన్ట్రేట్ గా వినండి. వినకుండా ఉంటే సార్ రికార్డింగ్స్ ఎలాగో పెడతారో అవి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం చెప్పిన ఈ ఫస్ట్ యూనిట్ మీరు పర్ఫెక్ట్ ఉండి నేను చెప్పింది ఎట్లాగో రెగ్యులర్ గా మీరు అటెండ్ చేస్తున్నారు, లెవెల్ 4 కూడా పాస్ అవుతారు. లెవెల్ 4 ఈ ఫస్ట్ చాప్టర్ పర్ఫెక్ట్ ఉండి నేను చెప్పిన టెక్నిక్స్ మీరు ఫాలో అయితే లెవెల్ 4 కూడా పాస్ అవుతారు. కాబట్టి లెవెల్ 3 లెవెల్ 4 కూడా మీరు పాస్ కాగలరు ఈజీగా. నేను చెప్పిన టెక్నిక్స్ తోటి మీరు ప్రాక్టికల్ ఈజీగా పాస్ అవుతారు, అందులో డౌటే లేదు. థియరీ అంటే ప్రాక్టికల్ పాస్ కావడానికి వరకు మీకు నేను చెప్పిన టెక్నిక్స్ ప్లస్ ఇవి కొన్ని టాపిక్స్ మీకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఇక థియరీ అంటేనేమో కొంచెం మీరు ఆ బుక్ తరోగా ఫాలో అవుతూ కొంచెం అప్పుడప్పుడు రెఫరెన్స్ కూడా చూసుకుంటుండాలి. బుక్ చూసాం సార్. మేడం చెప్పిన యూనిట్ 1 అక్కడక్కడ ఉంది, కంటిన్యూస్ గా లేదు. బుక్ ఓల్డ్ బుక్, దాన్ని మళ్ళీ రీప్రింట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ మీకు సిలబస్ ఇచ్చాను సార్, ఇది ప్రస్తుతానికి ఇది వాడుతున్నాము. అదే నేను మీకు ప్రాక్టికల్ సిలబస్ షేర్ చేశాను. దానికి దీనికి చూడండి ఎంత తేడా ఉంటుంది. అవును సార్, ప్రాక్టికల్ షేర్ చేసిందే, నేను షేర్ చేసింది సిలబస్. ప్రాక్టికల్ ఒకసారి షేర్ చేశాను మీకు, మళ్ళీ షేర్ చేస్తాను. అదే సిలబస్ ఒరిజినల్, మాకు వచ్చే సిలబస్ అది, మేము అడిగేదే అది. సో మీరు వైసీపీలో ఒకసారి ఎగ్జామినేషన్ కి మీరు అపియర్ అయ్యారు, 2 పాస్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ప్రాక్టికల్ పాస్ అయ్యారు, థియరీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ థియరీ అప్లై చేసుకొని మళ్ళీ ఈ ప్రాక్టికల్ వ్యాలిడ్ అవుతుంది దానికి ఇంకొక 1 టైం. లేదా థియరీ పాస్ అయ్యి ప్రాక్టికల్ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ప్రాక్టికల్ మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి వ్యాలిడ్ అవుతుంది. ఆ ఒక్కసారి కూడా ఫెయిల్ అయినా అనుకుంటే మళ్ళీ 2 అప్లై చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ప్రాక్టికల్ అటెండ్ చేయండి. థియరీ అన్ని వీడియోస్ మరి అప్లోడ్ చేస్తామా చేయమనేది తెలియదు. చేస్తాం కావచ్చు, కానీ మీ కోర్స్ అయిపోయాక చేయకపోవచ్చు. ఓకే సార్, చిన్న థియరీ కూడా ఒకసారి సిలబస్ ఏముందో ఒకసారి పెట్టగలిగితే. దీనిలో ఆర్డర్లో లేదు సార్ బుక్ లో. ఒకసారి మేమైనా చదువుకుంటాం ఇక్కడ. అసలు థియరీ ఏముందో మాకు తెలిస్తే. ఇప్పుడు మేడం చెప్పిన నాకు యూనిట్ 1 అన్నారు, యూనిట్ 1 వరకు ఇంకా అవ్వలేదు అన్నారు. ఆ యూనిట్ 1 షడ్దర్శనాస్ ఏమో చాప్టర్ 1 లో ఉంది, ఈ చక్రాస్ ఏమో చాప్టర్ 2 లో ఉంది, చిత్త వృత్తిసు చిత్త ఇంకోటి ఏదో ఆ కాన్సెప్ట్స్ ఏమో చాప్టర్ 3 లో ఉన్నాయి. అసలు మాకు సిలబస్ మామూలుగా ఒక్కసారి ఇచ్చేస్తే దానిలో ఇక్కడ ఏ యూనిట్ ఉన్నా కానీ చదువుకోగలుగుతాం. సార్ వైఐసికి వైసీబీకి డిఫరెన్స్ ఏంటి అసలు అర్థం కావడం లేదు. వైఐసి సర్టిఫికెట్ ఈజ్ ఫ్రమ్ ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ బెంగళూరు, నాట్ ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ వ్యాస. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎస్ వ్యాస. ఓకే, ఎస్ వ్యాసలో మీరు ఏ కోర్స్ చేయాలన్నా దిస్ ఇస్ ద బేస్ కోర్స్. ఓకే, ఇది లేనిది మీకు వేరే కోర్సు ఉండదు. మళ్ళా ఇది లేకుంటే మీరు అక్కడ చేయాల్సిందే వైఐసి. వైసీబీ అంటేనేమో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్. బోత్ సర్టిఫికెట్స్ ఆర్ ఈక్వల్. దీస్ 2 సర్టిఫికెట్స్ ఆర్ ద సపోర్ట్ సర్టిఫికెట్స్.
ఓకే సార్. అంటే ఇప్పుడు వైసీబీలో లెవెల్స్ ఉంటాయి కదా సార్, అంటే మరి వైఐసి ఇస్ బేసిక్ అంటారా? వైసీబీలో లెవెల్స్ ఉంటాయి కదా ఇప్పుడు 3, 4, 5 అలా. మేము లెవెల్ 2కి ఇస్తున్నాము, లెవెల్ 4 వరకు ఉంటది. వైఐసినేమో నా చేతులు ఉంది. నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ నీకు ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చి నేను సర్టిఫికేట్ తెప్పించే బాధ్యత నాది. ఓకే. వైసీబీ అంటే నా చేతిలో లేదు, నా చేతిలో లేదు. సార్ సిలబస్ పరంగా అంటున్నాం సార్. సిలబస్ ప్రకారంగా వైసీపీ బాగుంటుంది, బాగా ఎక్స్పాన్షన్ ఉంటుంది సిలబస్ ఓకే. వైసీపీ. కాకపోతే శ్వాస యూనివర్సిటీలో ఏదైనా చేయాలంటే ఇది బేసిక్ వైఐసి. వ్యాస యూనివర్సిటీలో చేయాలంటే బేస్, తర్వాత మీకు సర్టిఫికెట్ కంపల్సరీ అంటే అది నా హ్యాండ్ లో ఉంటుంది. నా హ్యాండ్ అంటే మీరు ఒక ఇర్రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ చేయకుండా మీరు ఎగ్జామ్ అప్పుడు మౌన వ్రతం పాటించి ఏం చెప్పకుండా ఉంటే వాళ్ళు ఫెయిల్ చేస్తారు. మళ్ళీ మీకు మేము ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ 1 month ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ రిపోర్ట్ పంపిస్తే మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది. అంటే సర్టిఫికేట్ గ్యారంటీ స్కీమ్ అన్నమాట వైఐసి. వైసీపీ నా చేతిలో లేదు. మీకు స్విమ్మింగ్ నేర్పించి నేను వదిలిపెడతా, మీరు స్విమ్మింగ్ లో చేస్తారా లేకపోతే మధ్యలో మునుగుతారా నాకు తెలియదు. సార్ ఇంకొక డౌట్ సార్, ఒకవేళ మనం ఇప్పుడు వైఐసి కంప్లీట్ చేశాక అంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనము వైసీబీ గ్రేడ్ లెవెల్ 1, లెవెల్ 2 మనం అలా అటెంప్ట్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఆఫ్టర్ వైఐసి కంప్లీట్ అయిపోయాక మనం డైరెక్ట్ సెకండ్ కి థర్డ్ కి అలా వెళ్ళిపోవచ్చు కదా? చేసుకోవచ్చు డైరెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఏం లేవు. మీరు లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలా, దాని ప్రకారంగా మీకు వాళ్ళు ఎగ్జామ్ అలాట్ చేస్తారు. ఆ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. సార్ అంటే ఇప్పుడు డైరెక్ట్ మనం ఇప్పుడు వైఐసి కంప్లీట్ అయ్యాక వైసీబీ లెవెల్ 3 అటెండ్ చేయాలనుకోండి, దానికి ఖచ్చితంగా లెవెల్ 2 కంప్లీట్ చేయాలి అలా ఏమైనా రూల్? లేదు. లెవెల్ 4 కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే ఏం ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు బాగా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొంచెం సర్టిఫికేషన్ హోల్డర్స్ ని ఎక్కువ చేయాలి త్రూఅవుట్ ఇండియా అని చెప్పి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నది. మేము లెవెల్ 2 పాస్ అయినప్పుడు 100కు 10 members పాస్ అయ్యాం. ఇప్పుడు 100కు మేము 90 మందిని పాస్ చేయాలి. అంటే మినిమం నాలెడ్జ్ ఉండి మినిమం రెస్పాన్స్ అయ్యేటోళ్ళకి మేము పాస్ చేయాలి. ఇక సైలెన్స్ గా ఉండి లేకుంటే వక్రాసనం చేయమంటే తాడాసనం చేయమంటే ఇంకా భుజంగాసనము ఇట్లా చేస్తే ఫెయిల్. అలాంటి వాళ్ళు మాత్రమే ఫెయిల్. నేను యాక్చువల్గా లాస్ట్ టైం వైఎస్సీ అయిపోయింది మాది. సార్ క్లాస్ కంప్లీట్ గా అటెండ్ అయితే మీకు ప్రాక్టికల్ కి థియరీకి ఏమి ఇబ్బంది లేదండి. అక్కడ వరకు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. అక్కడ వరకు మాత్రం సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అయ్యే చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు మేము వైసీబీ చేస్తున్నాం, వైఐసీ అయిన తర్వాత వైసీబీ చేస్తున్నాం. వైఐసీ అయిపోయి వైసీబీ ఏ లెవెల్ సార్ మీరు? లెవెల్ 2 డైరెక్ట్ గా, లెవెల్ 1 ఇంకోటి మీరు వైఐసీ గురించి అడిగారు. ఇప్పుడు మీరు ఎక్కడ కోచింగ్ టీచ్ చేయాలన్నా కానీ వైఐసీ సర్టిఫికేట్ అడుగుతున్నారు మిమ్మల్ని. ఆ వైఐసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. వారు చెప్పినట్టుగా ఈ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కాదు మేడం. మేము ఇచ్చే యోగా ఈ 3 months మీరు రెగ్యులర్ గా అటెండ్ చేస్తే సర్టిఫికేట్ ఏమో కానీ మీకు మంచి హెల్త్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు 1%, 2%, 5% మనం అటెండ్ కాలేము. మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లీవ్ ఇట్. అలాంటప్పుడు లీవ్ ఇట్. కాకుంటే ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటే అది మీకు హెల్త్ ఇష్యూలో కానీ లేకుంటే సర్టిఫికేట్ ఇష్యూలో కానీ అది కరెక్ట్ కాదు. పోయినసారి చెప్పాను, పదే చెప్తే 2 ఫెయిల్ అయ్యారు. మళ్ళీ 3,000 కట్టారు, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాము, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసాము, మళ్ళీ వాళ్ళకు కూడా సర్టిఫికేట్ వస్తుంది. వచ్చింది. నాది కన్ఫర్మ్ అయినట్టేనా సార్ వైఐసి అప్లికేషన్? యాక్చువల్ నిన్న పంపించాను నేను. మీరు రేపు వస్తుందేమో, రేపు వస్తే నేను పంపిస్తాను. వారు నో అని చెప్పలేదు, మెసేజ్ పెట్టాను కాబట్టి నో అని చెప్పలేదు కాబట్టి అది ఓకే, యాక్సెప్ట్. కాకుండా మీకు బుక్స్ అనేది అక్కడ డిడిలో షార్టేజ్ ఉన్నాయట, వెయిట్ ఫర్ ద బుక్స్ అని వారు నాకు మెసేజ్ చేశారు. ఇంతకు ముందు వీళ్ళకేమో నేను పంపించిన తర్వాత 3 days లో బుక్స్ 3 to 4 days లో వచ్చేటి. మీకు కొంచెం లేట్ అవుతుంది. మేము చెప్పేదైతే మీరు రెగ్యులర్ గా అటెండ్ చేయండి. అంత కామన్ సిలబస్ రిపీట్ చేస్తా, కామన్ తర్వాత మళ్ళీ మీకు డివైడ్ చేస్తాను. ఓకే సార్. ఇంతకు ముందు జరిగిన క్లాసెస్ అంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యాక నేను మిస్ అయినవి ఏమైనా నాకు మళ్ళీ పంపించగలరా? పంపిస్తాను. ఉన్నాయి, ఆ వీడియోస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ కామన్ సిలబస్ ఇంతకుముందు చెప్పాను మాక్సిమం. మళ్ళీ కామన్ రిపీట్ చేస్తా. కామన్ రిపీట్ చేసినాక అప్పుడు మిమ్మల్ని కొంచెం బైఫర్కేషన్ చేసి పడేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.